ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చనని చూస్తూ ఉన్నాం. శాపపు కోరల మధ్య చిక్కుకున్న వేళ, బహుమానపు ఆశలతో బిలాము అడుగులు వేసిన వేళ, అయితే మాట మార్చని దేవుడు మనసు మార్చి శాపపు ముళ్ళును ఆశీర్వాదపు అక్షింతలుగా మార్చెను. నోటి దుర్భాషను దీవెనగా మార్చెను. ఆయన ఆజ్ఞాపిస్తే శత్రువు కూడా నీకు క్షేమమునిస్తాడు. అగాధ జలములే అడ్డుగోడలై నిలిచిన వేళ, ఫరో సైన్యం వెనక నుండి ఉప్పెనలా తరిమిన వేళ, అయితే నింగిని చీల్చే దేవుడు నీటిని నేలగా మార్చెను. అలల మీద అడుగులు వేయించే అద్భుతకరుడు, ఎండిన నేలనే నీటి బుగ్గగా మార్చిన దేవుడు, నీటి బుగ్గను ఆరిన నేలగా తన చిత్తము చొప్పున మార్చే సృష్టికర్త అయిన ఆ ప్రభువే. మరణపు ఛాయలు కమ్ముకున్న చీకటిలో గోతి అంచున నిలబడి దావీదు రోధించిన వేళ, కన్నీటి ప్రార్థనను ఆలకించే కరుణామయుడు అంగలార్పుడు ఆనంద నాట్యముగా మార్చెను. గోనపట్టను విడిపించి ఉత్సాహ వస్త్రమును ధరింపజేసెను. ఆయన కోపము నిమిషము మాత్రము, ఆయన దయ ఆయుష్కాలము. పరిస్థితులు నీకు విరుద్ధముగా ఉన్నాయా? జీవితము ఒక ఎండిన ఎడారిలా కనిపిస్తుందా? దోషమును పుణ్యముగా, దుఃఖమును సంతోషముగా మార్చగల ఏకైక శక్తి నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన వాక్కు పలికితే చాలు, అంతా మారును. నీ అపజయమే ఒక మహా విజయముగా మారును. దేవుడు పరిస్థితులను మార్చగలడని నమ్ముతున్న నీవు, ఆయన నీ పట్ల కలిగి ఉన్న చిత్తమును గ్రహిస్తూ ఉన్నావా? దేవుడు నీ శాపమును ఆశీర్వాదముగా మార్చాలని కోరుకుంటే నీవు ఆయన వాక్యమునకు లోబడాలి. దేవుని కృపను నిర్లక్ష్యము చేయకుము. నీవు లోకపు ఆశల వైపు బిలాము వాలే చూస్తూ దీవెనలను ఆశించలేవు. నీ అంగలార్పు నాట్యముగా మారాలి అంటే మొదట నీ హృదయము మారు మనసు పొంది ఆయన పాదాల చెంతకు చేరాలి. ఆయన మార్చే దేవుడు. కానీ నీవు మారకపోతే నీవు పొందుకొని ఆశీర్వాదము కూడా శాపముగా మారే ప్రమాదం ఉంది. మెలకువగా ఉండి ఆయన మార్గమున నడువుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.